ఆహా, ఈ నీరు తాగుతుంటే ఎంత అద్భుతంగా ఉంది. అమృతం తాగినట్టు, ప్రపంచాన్ని గెలిచినట్టుగా ఉంది. మనము మనుషులమేనని నిరూపించుకుంటున్నాం. ఆగండి, ఏమిటి దౌర్జన్యం? ఏమిటి దుర్మార్గం? ఏమిట్రా వీళ్లతో మాటలు? కొట్టండి కొడుకుల్ని. చెరువు మలినం చేసిన వాళ్ళని ఎరగదీయాలి. ఒక్కరిని వదలకూడదు. ఆగండి, ఆగండి. ఈ రోజు మాపై దాడి చేశామని విర్రవీగొద్దు. ఘర్షణ పెంచొద్దు. ఆగండి, ఆగండి. మన దెబ్బేమిటో రుచి చూపించాం. బుద్ధొస్తుంది కొడుకులకి. బాబా, బాబా, ఒక్కసారి ఊవను. మనపై దాడి చేసిన వాళ్ళ అంతు చూస్తాం. ఊవను బాబా, ఊవను. ఆగండి, రెచ్చిపోవద్దు. చట్ట ప్రకారం పోరాడుదాం. నా మాట వినండి. చారిత్రాత్మకమైన ఈ మహత్ పోరాటం అనంతరం దాడి చేసిన సవర్ణుల మీద కేసు నడిచింది. 5గురికి 4 నెలల కఠిన కారాగార శిక్ష పడింది. మనం నీళ్లు తాగిన తరువాత వాళ్ళు గోమూత్రం, ఆవు పేడతో చౌదార్ చెరువును శుద్ధి చేశారట. వాళ్ల నోటికి హద్దే లేదు. మనం గొడ్డు మాంసం తింటామట, మనల్ని తాకరాదట. ఆ గొడ్డు మాంసం తినే ఇతర మతస్థుల్ని మాత్రం ద్వేషించరట. ఏం దుర్మార్గం ఇది! దక్షిణాఫ్రికాలో తమకు జరిగే అవమానాలు గర్హించే భారతీయులు స్వదేశంలో చేస్తున్నదేమిటి? ఈ సవర్ణులు మనల్ని అర్థం చేసుకోరు. మనల్ని అంటరాని వారిగా చూస్తే జరిగే ప్రమాదం ఏమిటో వాళ్ళకి తెలిసేలా చెయ్యాలి. యుద్ధానికి సిద్ధమైతే తప్ప మన హక్కులు మనం పొందలేం. మనమిప్పుడు సాంఘిక, రాజకీయ హక్కుల కోసం పోరాడాలి. బ్రతిమిలాడితే ఏ హక్కులు రావు. అవి పోరాడి సాధించాల్సిందే. నోరు లేని మేకల్నే బలిస్తారు, సింహాలను బలివ్వరు. గుర్తుంచుకోండి. అంబేద్కర్ జిందాబాద్! అంబేద్కర్ జిందాబాద్! అంబేద్కర్ జిందాబాద్! అంబేద్కర్ జిందాబాద్! మహాజనులారా, ఇక్కడే చౌదార్ చెరువు నీళ్లు తాగాం. సవర్ణుల దాడిలో 20 మంది గాయపడ్డాం. మనపై దాడి చేసిన వాళ్లకి శిక్ష పడ్డా వాళ్లలో ఏ మార్పు రాలేదు. మన ఈ సమావేశానికి స్థలం దొరకకుండా చేయడంతో అది రుజువయ్యింది. ముస్లిం సోదరుల సాయంతో ఈ స్థలం దొరికింది. ప్రపంచంలో ఎక్కడా ఇంత నీచమైన అంటరానితనం లేదు. మనుషులను పశువుల కన్నా హీనంగా చూసే మనిషి జాతే లేదు. హిందూ సమాజంలో అసమానతలకు దారితీసిన ఈ వర్ణ వ్యవస్థను సర్వనాశనం చెయ్యాలి. మనుషులంతా అమ్మలకే కదా పుడతారు. ముఖం నుండి బ్రాహ్మలు, భుజాల నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులు పుట్టారంట. వీరికంటే హీనులైన పంచములు ఎక్కడి నుంచి పుట్టారు? నిమ్న జాతుల వాళ్ళు సహజ రీతిలోనే పుట్టారు. నీచమైన వృత్తులకు మనలను బందీ చేసిన వర్ణధర్మానికి తల్లి ఈ మనుధర్మ శాస్త్రం. దానిని నాశనం చేస్తేనే హిందూ మతానికి మనుగడ. మనుధర్మమంటే బ్రాహ్మణవాదపు మర్మంరా, దాని పేరు మనుధర్మంరా. బ్రాహ్మణవాదపు మర్మంరా, దాని పేరు మనుధర్మంరా. శూద్రవర్ణం పేరిట దాని నాస్తికమెంతని చెప్పనురా. బ్రాహ్మణవాదపు మర్మంరా, దాని పేరు మనుధర్మంరా. ఎవ్వరు నేరం చేసిన గాని ఒకటిగా ఉండాలి శిక్ష. అగ్రవర్ణాలు నేరం చేస్తే మనుధర్మమే రక్ష. కఠినమైన శిక్షలు మనకు దేవుని పేరిట రక్షణ వారికి. బ్రాహ్మణవాదపు మర్మంరా, దాని పేరు మనుధర్మంరా. అన్యాయం అనరాదంట, ఎదురు తిరగడం తగదంట. చిత్రహింసలు ఎన్ని పెట్టినా
కర్మని అనుకోవాలంట. భత్యం ఎరుగని చాకిరి చేస్తే తెగబలుస్తూ ఉంటారంట. బ్రాహ్మణవాదపు మర్మంరా, దాని పేరు మనుధర్మంరా. మన మానం మన ప్రాణం వారికి కట్టిపోచ కన్నాహీనం. మంచి బట్టలు వేయరాదు, బంగారు నగలు కొనరాదు, ఇల్లు మంచిగా ఉండరాదు, కమ్మని వంట తినరాదు. బ్రాహ్మణవాదపు మర్మంరా, దాని పేరు మనుధర్మంరా. దేవుని తిన్నగా చూడరాదు, దేవుని పేరే తలువరాదు, శుచిగా స్నానం చేయరాదు, చెరువులు బావులు తాకరాదు. ఆటలు వచ్చిన పశువులము, ఎప్పుడవుతాము మనుషులము. బ్రాహ్మణవాదపు మర్మంరా, దాని పేరు మనుధర్మంరా. ఇంత దుర్మార్గమైన మనుధర్మం వేల సంవత్సరాలుగా మనలను అణిచిపెట్టి ఉంచిన అధర్మశాస్త్రం. దీనిని అగ్నికి ఆహుతి చెయ్యాలి. కేవలం కాగితాల్ని తగలబెడితే మనుధర్మం నాశనం కాదు. మన జీవితాల నుండి, సమాజం నుండి శాశ్వతంగా తరిమి కొట్టాలి. ఇందుకు ప్రతీకగా మనుధర్మ శాస్త్రాన్ని తగులబెడదాం. వేల సంవత్సరాల ఆధిపత్యాన్ని బద్దలు కొడదాం. దేశంలో ప్రజలందరికీ అన్నింటిలోనూ సమాన హక్కులుండాలి. అందుకు ఈ మనుధర్మ శాస్త్రాన్ని, ఈ దేశంలో కుల వ్యవస్థ, అర్చకత్వం ఒక్క బ్రాహ్మణులకేనా? అందరికీ అర్హత, అందరికీ అర్హత. దేశం మొత్తం నిమ్నజాతుల ఉద్యమ ప్రభంజనం పెద్ద ఎత్తున వీస్తోంది. చెరువుల్లో నీటి హక్కుతో పాటు దళితుల ఆలయ ప్రవేశానికై పెద్ద ఎత్తున సత్యాగ్రహాలు, రత్నగిరి, కార్వార్, అమరావతి, మున్షీగంజ్, ఖల్నా, బెంగాల్ వంటి చోట్ల పెద్ద ఎత్తున సత్యాగ్రహాలు జరుగుతున్నాయి. ఇప్పుడు నాసిక్లో కాలారాం ఆలయ ప్రవేశానికి సత్యాగ్రహం ప్రారంభమై నెల రోజులయ్యింది. చూడండి అంబేద్కర్, ఆలయం మూతపడి నెల రోజులైంది. మీ వల్ల, సత్యాగ్రహం వల్ల భక్తులు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఆలయంలోకి అందరి భక్తుల్లాగే మా వాళ్లను కూడా అనుమతించండి. అది జరిగే పని కాదు. అయితే మేము సత్యాగ్రహము వదిలేది లేదు. మీరిరువురు పంతాలకు పోతే, ఈరోజు రథోత్సవం జరక్కపోతే పెద్ద అపచారం జరుగుతుంది, అరిష్టం జరుగుతుంది. మధ్య మార్గంగా రథోత్సవం కోసం ఒక పరిష్కారం చెబుతా, తప్పక వినాలి మీరు. మధ్య మార్గం ఏదో చెప్పండి. మీ ఇరు వర్గాల్లో బలశాలురైన యువకులు సరిసమంగా రథాన్ని లాగండి, సమస్య పరిష్కారం అవుతుంది. ఏమిటి, నేను చెప్పిన దానికి సమ్మతమేనా? అలాగే, మాకు సమ్మతమే. అయితే ఏర్పాట్లు చేద్దాం. మోసం మోసం, మనకు చెప్పింది ఒకటి, అక్కడ చేస్తుంది ఒకటి. పక్క సందులోంచి రథాన్ని సవర్ణులు తీసుకుపోతున్నారు. మోసం, అంతా మోసం. దీన్ని సాగనివ్వరాదు. ఆగు కండేకర్, ఆగు. మేము వస్తున్నాం, ఒక్కడివే వెళ్ళకు. ఆగు. కొట్టండి కొట్టండి కొట్టండి. కొట్టండి కొట్టండి కొట్టండి. సవర్ణులు మోసం చేశారు. ఈ ఉద్యమం ఆగేది లేదు. మనలను రానివ్వని ఆలయం ఎలా తెరుస్తారో చూద్దాం. గాయపడ్డ వాళ్ళని ముందు హాస్పిటల్కి తరలించండి.
రౌండ్ టేబుల్ మీటింగ్ లండన్ లో జరిగింది, రాజ్యాంగ ప్రణాళిక చర్చ బాగా సాగింది. రౌండ్ టేబుల్ మీటింగ్ లండన్ లో జరిగింది, రాజ్యాంగ ప్రణాళిక చర్చ బాగా సాగింది. అంబేద్కర్ పొడగిట్టని కాంగ్రెస్ ఒక పక్క, నిమ్న జాతి ప్రతినిధిగా అంబేద్కర్ మరో పక్క. రౌండ్ టేబుల్ మీటింగ్ లండన్ లో జరిగింది, రాజ్యాంగ ప్రణాళిక చర్చ బాగా సాగింది. బ్రిటిష్ తొత్తు దేశద్రోహి అంబేద్కర్ అన్నారు, నిమ్న జాతి హక్కులు అడగరాదన్నారు. గాంధీజీ ఉండగా అంబేద్కర్ ఎవడంటూ అల్లర్లు చేశారు, బెదిరించ చూశారు. లండన్ కు వెళ్ళాడు అంబేద్కర్, సింహంలా గర్జించను దేశభక్తి ప్రతిపదము తొణకంగా. మన రాజ్యం రావాలి, మన భాగం కావాలి, మన వాటా హక్కుగా రాజ్యాంగం రావాలి. నామినేటెడ్ కాదు మా ఓట్లతో మేమొస్తాం, మా జనాభా లెక్కలు మా సీట్లు మా హక్కు. రాజకీయ చర్చలో పంచముల ఎజెండా, చర్చ జరిగే మొదటిసారి అంబేద్కర్ సాక్షిగా. దేశమంటే ప్రజలైతే మేం ప్రజలం కామా, దేశ స్వేచ్ఛతోనే మా విముక్తి సాధ్యమంటూ, దేశ స్వేచ్ఛతోనే మా విముక్తి సాధ్యమంటూ. రౌండ్ టేబుల్ మీటింగ్ లండన్ లో జరిగింది, రాజ్యాంగ ప్రణాళిక చర్చ బాగా సాగింది. నేను లండన్ రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్లడం కాంగ్రెస్కు ఇష్టం లేదు. ఎంతో అల్లరి చేశారు. లండన్లో నేను 10% ఉన్న బ్రాహ్మణ అగ్రవర్ణాలకి 96% ఉద్యోగాలు ఏం న్యాయమని నిలదీశాను. రాజకీయంగా రాజ్యాంగరీత్యా నిమ్న జాతులకు ప్రత్యేక గుర్తింపు మనం కోరుతున్నామని కాంగ్రెస్కు అర్థమయ్యింది. మనకు ప్రత్యేకంగా ఉమ్మడి నియోజకవర్గాలలో రిజర్వేషన్ ఉండాలని నేను కోరాను. నిమ్న జాతుల వారి సమస్యలను సమస్త ప్రపంచం దృష్టికి తెచ్చాను. నా పైన ఎన్ని విమర్శలొచ్చినా దేశభక్తియుత ప్రసంగం చేశాను. వేల సంవత్సరాలుగా మనపై సాగిన అణచివేత, హింస, దౌర్జన్యాలు బ్రిటిష్ పాలనలో కూడా కొనసాగుతున్నాయి. ఏం మార్పు సాధించారు? మా దేశాన్ని పాలించే హక్కు మీకు లేదు అని బ్రిటిష్ వారితో వాదించాను. ఎలా ఉన్నావు అంబేద్కర్? బాగానే ఉన్నా గాంధీజీ. జ్వరంగా ఉందని ఉత్తరం రాశావు, తగ్గిందా? నీరసంగా కనిపిస్తున్నావు. తగ్గింది, కానీ ఏదో కొంచెం నలత. నా పైన కాంగ్రెస్ పైన నీకేవో అభిప్రాయాలు ఉన్నట్టు విన్నాను. నా స్కూలు రోజుల నుండి అంటరానితనం మీద పోరాటం చేస్తూనే ఉన్నాను. కాంగ్రెస్ దీనిని మత దృష్టితో తోసివేస్తున్నది. అంటరానితనం రాజకీయ సమస్య కాదు, అయినా నేను దీనికి ప్రాధాన్యత ఇస్తున్నాను. కాంగ్రెస్ ఈ సమస్యపై 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది. నీ వంటి వారు కాంగ్రెస్ని విమర్శించడం ఆశ్చర్యంగా ఉంది. కాంగ్రెస్ ఈ సమస్యను గుర్తించడం తప్ప మరింకేమీ చేయలేదు గాంధీజీ. కాంగ్రెస్కు నిజాయితీ లేదు. నిజంగా మా అణగారిన జాతుల్ని పైకి తేవాలని కాంగ్రెస్ అనుకుంటే తన సభ్యులకు కొన్ని నియమాలు విధించి అంటరానితనాన్ని కట్టడి చేయాలి కదా. అలా చేశారా గాంధీజీ? స్వరాజ్యం ఇవ్వడంలో బ్రిటిష్ వారికి మనసు రావడం లేదని మీరంటున్నారు. నిమ్న జాతుల పట్ల సవర్ణ హిందువుల మనసు మారలేదని మేమంటున్నాం. కాంగ్రెస్ మా ఉద్యమాన్ని ప్రతిఘటించడమే కాకుండా నన్ను దేశద్రోహిగా ఎందుకు చిత్రిస్తూ ప్రచారం చేయాలి? లండన్ రౌండ్ టేబుల్ సమావేశంలో నువ్వు గొప్ప దేశభక్తుడుగా వ్యవహరించావుగా అంబేద్కర్.
ఇక్కడ నా మీద ఎన్నో రాళ్లు వేస్తున్నది కాంగ్రెస్. విషయం సూటిగా అడుగుతాను. రౌండ్ టేబుల్ సమావేశంలో నిమ్న జాతులకు రాజకీయంగా కొన్ని ప్రత్యేకతలు, హక్కులు, ప్రాతినిధ్యం ఇవ్వడానికి అంగీకారం కుదిరింది. ఇది మా జాతికి ఉపకరిస్తుందని మేం భావిస్తున్నాం. మరి దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? హిందువులలో భాగమైన నిమ్న జాతులకు రాజకీయ ప్రత్యేకతలకు నేను వ్యతిరేకిని. ఇది ఆత్మహత్యా సదృశ్యంగా నేను భావిస్తున్నాను. మీరింత స్పష్టంగా చెప్పాక నేను మీరు మాట్లాడాల్సిన విషయాలు ఏముంటాయి? నేను వెళుతున్నా గాంధీజీ. ఎవరయ్యా ఇతను ఇంత పట్టుదలగా మాట్లాడాడు? ఆయన ఒక హరిజన నాయకుడు, మహర్ కులస్థుడు. హరిజనుడికి ఇంత పాండిత్యం, ఇంత విషయ పరిజ్ఞానం, ఇంతటి తెగింపు. అంబేద్కర్ అంటే హరిజనుల కోసం పోరాడే ఓ సద్బ్రాహ్మణుడు అనుకున్నాను. అంబేద్కర్ అనే పేరు వీరికెలా? వారి గురువుగారి పేరుని తన పేరుతో కలుపుకున్నాడు. ఓ అలాగా. గాంధీ, అంబేద్కర్ ఎవరికి ఎవరు తీసిపోరు. లక్ష్యాలను ఏ ఒక్కరు ఎప్పుడూ వదులుకోరు. నిమ్న జాతులకు ప్రత్యేక స్థానాలని అంబేద్కర్ వద్దంటూ పట్టుదలకు పోయాడు గాంధీజీ. పరిణామాలు ఒకటొకటి పోతున్నాయి ఘర్షణకి. గాంధీ, అంబేద్కర్ ఎవరికి ఎవరు తీసిపోరు. తీరా వచ్చేసింది కమ్యూనల్ అవార్డు. చట్టసభలలోన నిమ్న జాతులకు స్థానాలు. పట్టుదలకు పోయి గాంధీ పట్టెను నిరసన దీక్ష. అంబేద్కర్ ముందుంచాడు కఠినమైన పరీక్ష. పూనా ఓ యుద్ధ భూమి, సృష్టించెను సునామీ. గాంధీ, అంబేద్కర్ ఎవరికి ఎవరు తీసిపోరు. 1932 ఆగస్టు నెలలో బ్రిటిష్ ప్రధానమంత్రి రామ్ సే మెక్ డొనాల్డ్ కమ్యూనల్ అవార్డు ప్రకటన చేశాడు. నిమ్న జాతులకు రాష్ట్ర శాసనసభల్లో ప్రత్యేక స్థానాలు లభించాయి. తమ వారి ప్రతినిధుల ఎన్నికకు 1 ఓటు, జనరల్ అభ్యర్థిని ఎన్నుకునేందుకు 1 ఓటు, నిమ్న జాతులకు 2 ఓట్లు వేసే హక్కు లభించింది. ఇది హైందవ సమాజంపై తప్పక ప్రభావం చూపిస్తుంది. నేను ఈ కమ్యూనల్ అవార్డును సమ్మతించను. హరిజనులు హిందూ సమాజంలో భాగం. వారిని వేరు చెయ్యొద్దు. హిందూ సమాజాన్ని నాశనం చెయ్యొద్దు. వెంటనే బ్రిటిష్ ప్రధానికి టెలిగ్రాములు నా నుంచి, కాంగ్రెస్ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున పంపండి. లండన్లో రౌండ్ టేబుల్ సమావేశంలో ఇదే విషయం మీద ప్రధానమంత్రి నిర్ణయానికి కట్టుబడి ఉంటానని సంతకం చేసిన గాంధీజీ మాట తప్పుతున్నాడు. బ్రిటిషు వాళ్లు మనకిచ్చిన హక్కులు కూడా దక్కనీయకుండా చేయడానికి పూనుకున్నాడు. గాంధీజీ పూనా జైల్లో కమ్యూనల్ అవార్డుకు వ్యతిరేకంగా ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడు అంబేద్కర్. మన హక్కులకు వ్యతిరేకంగా తన ప్రాణాలను గాంధీజీ పణంగా పెడుతున్నాడన్నమాట. గాంధీజీ ఆమరణ నిరాహార దీక్షతో దేశం మొత్తం గగ్గోలు పెట్టింది. నన్ను హంతకునిగా చూస్తోంది. అంబేద్కర్ తన ధోరణి మార్చుకొని గాంధీజీ ప్రాణాలు కాపాడాలని ఒత్తిడి మొదలుపెట్టింది కాంగ్రెస్. రాజేంద్ర ప్రసాద్ లాంటి పెద్దలంతా మనమెంతో శ్రమపడి తెచ్చుకున్న హక్కులు వదులుకోవాలని గొడవ మొదలుపెట్టారు.
మీరు మా పట్ల ఎప్పుడూ నిర్దయగానే ఉన్నారు. నేను ఎప్పుడూ అలాగే కనిపిస్తాను. నా పరిస్థితి అలాంటిది. అంటరానితనంలో నువ్వు పుట్టావు. నేను అందులో పుట్టకపోయినా దానికి నేను దత్తుణ్ణి. మీది హాస్పిటల్ నర్సు సేవ, నాది కన్నతల్లి ప్రేమ. దేశమంతా నేను మిమ్మల్ని చంపడానికి పూనుకున్నానని నిందిస్తోంది గాంధీజీ. ఇదంతా మీరు ఈ నిరాహార దీక్షకు పూనుకొని మమ్మల్ని, మా హక్కుల్ని గుర్తించకపోవడం వల్లే. సూటిగా చెప్పు, నా ప్రాణాలు కాపాడాలనే కోరిక నీకుందా? మీరే మా సమస్యను చేపడితే సరిపోతుంది కదా. నీ జాతికి వచ్చిన సౌకర్యాలు నువ్వు వదులుకోవని నాకు తెలుసు. మధ్య మార్గంగా సప్రు లాంటి నాయకులు చెప్పినట్లు ఇద్దరం రాజీ పడదాం. అణగారిన జాతుల ఒక్కొక్క సీటుకు 3 తక్కువ కాకుండా అభ్యర్థుల జాబితా తయారు చేయాలి. సవర్ణ హిందువులు, నిమ్న జాతులు కలిసి అందులో ఒకరిని ఎన్నుకుంటారు. సరేనా అంబేద్కర్? సరే, అయితే బ్రిటిష్ ప్రధానమంత్రి ఇచ్చిన దానికంటే మా వాళ్ళకి ఎక్కువ సీట్లు కావాలి. ఈ అంశంపై రిఫరెండం 5 ఏళ్ల తర్వాత జరగాలి. ఈ కొద్ది కాలం ఎలా సరిపోతుంది గాంధీజీ? కనీసం 25 ఏళ్లైనా ఉండాలి. 5 ఏండ్లకు ఒప్పుకో, లేదా నా ప్రాణాలు తీసుకో. గాంధీ సతీమణి కస్తూర్బాజీ నన్ను బ్రతిమిలాడారు. కొడుకు రామ్దాస్ గాంధీ తన తండ్రి ప్రాణాలను కాపాడాలని, రెఫరెండంపై పట్టుపట్టవద్దని కన్నీళ్లతో వేడుకున్నాడు. అటు చూస్తే గాంధీజీ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు. ఆరోగ్యం క్షీణించింది. ఇటు నిమ్నజాతి హక్కులు, అటు గాంధీజీ ప్రాణం. ఆ పరిస్థితుల్లో 1932 సెప్టెంబర్ 24న పూనా ఎరవాడ జైల్లో గాంధీజీకి నాకు పూనా ఒప్పందం జరిగింది. దీనివల్ల సవర్ణులు రాష్ట్ర అసెంబ్లీలో అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లు నిమ్నజాతులకు ఇవ్వవలసి వచ్చింది. నిమ్నజాతులకు 2 ఓటు హక్కులు, సవర్ణ హిందువుల్ని ఎన్నుకునే అధికారం కోల్పోయారు. నా జీవిత కాలంలో అత్యంత విషమ పరిస్థితులకు, ఒత్తిడికి గురయ్యాను. ప్రతిరోజులాగానే ఆ రోజు వచ్చింది. అంబేద్కర్ గుండెల్లో విషాదాన్ని మిగిల్చింది. అంబేద్కర్ 6వ ప్రాణం రమాబాయి మరణం. ఆ మహనీయుని జీవితంలో కాలం చేసిన దారుణం. వయసులో వచ్చింది, ఇంటికి దీపం అయ్యింది. భర్త కంటికి రెప్పై తాను ఎల్లవేళలా సాగింది. చదువు కోసం భర్తెడ బాసిన 4 పిల్లలు కన్ను మూసిన. అంబేద్కర్ ఆలోచనలకు ఆలంబనగా నిలిచింది. ప్రతిరోజులాగానే ఆ రోజు వచ్చింది. అంబేద్కర్ గుండెల్లో విషాదాన్ని మిగిల్చింది.
ఆమె చేసిన త్యాగాలు, ఆమె చూపిన అనురాగాలు, అవిశ్రాంత పోరాట యోధునికి శక్తిని ఇచ్చే అన్నపానాలు. అతని నీడతను కానే కాదు, ఆమె అతనికి సర్వస్వం. అంబేద్కర్ సహచరిగా ఎరగదామె ఏనాడు గర్వం. ప్రతిరోజులాగానే ఆ రోజు వచ్చింది, అంబేద్కర్ గుండెల్లో విషాదాన్ని మిగిల్చింది. మీ అందరికీ మరోసారి నమస్కారం. లాహోర్లో జాత్పాత్ తోడల్ మండల్ అనే కుల నిర్మూలన సంస్థ అని చెప్పుకునే సంస్థ ఉంది. అది సవర్ణ హిందువులు నిర్వహించే సంస్థ. నేను చెప్పిన విషయాలు నా పోరాటం వారిని బాగా ఆలోచింపజేశాయని, పంజాబ్లో స్వతంత్ర నిమ్నజాతుల నాయకులందరినీ తమ వార్షిక సమావేశానికి ఆహ్వానించి నా అధ్యక్షతన ఆ మహాసభలు నిర్వహించబూనుకున్నామని నా వెంటపడ్డారు. అధ్యక్షుణ్ణి అన్న తరువాత అధ్యక్షోపన్యాసం ఉంటుంది కదా, దానిని నేను ముందుగా పంపిస్తే దాన్ని ప్రచురించి సభకు వచ్చిన వారందరికీ అందజేస్తామని చెప్పారు. తీరా దానిని వాళ్లకు పంపాకే తెలిసింది, వాళ్లకు దాన్ని ప్రచురించే దమ్ము